కర్ణాటక రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసిన నాయకుల్లో సిద్ధరామయ్య ఒకరు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన ఆయన అనంతరం రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్మెల్యే, మంత్రి, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రిగా ఎదిగారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల సంక్షేమాన్ని తన రాజకీయ అజెండాగా మలుచుకుని ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు. 1948 ఆగస్టు 12వ తేదీన మైసూరు జిల్లాలోని సిద్ధరామనహుండి గ్రామంలో జన్మించిన సిద్ధరామయ్య బీఎస్సీ, ఎల్ఎల్బీ చదివి మైసూరు కోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాల ప్రభావంతో రాజకీయాల వైపు అడుగులు వేశారు. 1983 సంవత్సరంలో భారతీయ లోక్ దళ్ పార్టీ తరపున చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జనతా పార్టీలో చేరి రామకృష్ణ హెగ్డే మంత్రివర్గంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం జనతాదళ్లో కీలక నాయకుడిగా ఎదిగి 1996 సంవత్సరంలో జేఎచ్ పటేల్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలో ప్రజాకర్షక బడ్జెట్లతో గుర్తింపు పొందారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా 17 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రత్యేక రికార్డు సృష్టించారు. జనతాదళ్లో ఉన్న సమయంలో దేవెగౌడతో విభేదాలు తలెత్తడంతో పార్టీకి దూరమయ్యారు. అనంతరం వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలను కలుపుతూ అహిందా సామాజిక వేదికను బలోపేతం చేశారు. 2006 సంవత్సరంలో అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరి కొత్త రాజకీయ అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. 2008 సంవత్సరంలో వరుణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2009 సంవత్సరంలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎంపికయ్యారు. అక్రమ గనుల తవ్వకాలపై నిర్వహించిన బళ్ళారి పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా విశేష గుర్తింపు పొందారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కీలక పాత్ర పోషించిన సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి పదవి దక్కింది. అన్న భాగ్య, క్షీర భాగ్య వంటి సంక్షేమ పథకాలతో ప్రజల్లో ఆదరణ పొందారు. కాంగ్రెస్ తరపున 5 ఏళ్ల పూర్తి కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన అరుదైన నేతగా నిలిచారు. 2018 సంవత్సరంలో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష నేతగా బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. ప్రజా సమస్యలను ప్రధానంగా తీసుకుని పార్టీని మళ్లీ బలోపేతం చేసే ప్రయత్నాలు చేశారు. తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ప్రజాకర్షక హామీలు, సంక్షేమ పథకాలే ప్రధాన బలం అయ్యాయి. రాజకీయ ఒడిదుడుకులు, పార్టీ మార్పులు, పదవుల మార్పులతో సాగిన 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో సిద్ధరామయ్య కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. రైతు కుటుంబం నుంచి రాష్ట్ర అత్యున్నత పదవిని అధిరోహించిన ఆయన ప్రయాణం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.